మోకాళ్ళ నొప్పులకి చక్కటి వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. ఈ మోకాళ్ళ నొప్పులు ఈ మధ్యకాలంలోనే మరి ఎక్కువ శాతం మందిని వేధించేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా చిన్న వయసు నుంచే ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య మొదలై ఇంతింతై ఒటింతై అన్న చందాన మరి చాలా విశ్వరూపం ప్రదర్శించి చాలా ఇబ్బందికి ఇక్కట్లకి గురి చేసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, వామును వేయించి చూర్ణం చేసేసి ఒక 50 గ్రాములు తీసుకోండి. అదేవిధంగా శోధించేటువంటి శొంఠి, మనకి శొంఠి కొమ్ములు మనకు మార్కెట్లో దొరుకుతాయి, శొంఠి పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి కొమ్ములు తెచ్చుకున్నట్లయితే పొడి చేసుకొని వాడుకోండి. శొంఠి పొడే మనం తెచ్చుకున్నట్లయితే శొంఠి పొడి కూడా వాడుకోవచ్చు. ఆ శొంఠి పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అట్లే కరక్కాయ పెచ్చుల యొక్క పొడి, కరక్కాయ పెచ్చులు దంచేసేసి లోపల విత్తనాలు తీసేసి పైన ఉన్నటువంటి పెచ్చులని 1 లేదా 2 రోజులు ఎండించేసేసి మనం మిక్సీలో వేసేస్తే చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది. అలాంటి పౌడర్ని అంటే జల్లించేసినటువంటి అలాంటి పౌడర్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఈ 3 పదార్థాలని ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకొని అన్నింటిని బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అట్లే రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు 1/2 టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ని, తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనె కలిపేసేసి రంగరించేసేసి చప్పరించి మింగేసేయచ్చు. తేనె వాడకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒక 50 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు కానీ, లేకపోతే 50 మిల్లీలీటర్ల గది ఉష్ణోగ్రత నీటిలో కలిపి కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ ఔషధం మనకి 1 నెలకి సరిపోతుంది అనమాట. అంటే 150 గ్రాముల ఔషధము 1 నెలకి సరిపోతుంది. అంటే రోజు 5 గ్రాముల ఔషధం వాడుకుంటాం కాబట్టి నెలకు 150 గ్రాముల ఔషధం సరిపోతుంది. కావాలంటే మళ్ళీ ఇదే పద్ధతిలో తయారు చేసుకొని మళ్ళీ వాడుకోవాలి. కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ ఒకేసారి మాత్రం ఔషధాన్ని ఎక్కువగా మాత్రం తయారు చేసుకోకూడదు అనమాట. ఈ విధంగా కొద్దిగా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల ఆశించినటువంటి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా పైపూత మందుగా ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే, ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో విషముష్టి తైలం అనేటువంటి ఔషధం దొరుకుతుంది. విషముష్టి తైలం, అట్లే కర్పూరాది తైలం అనేటువంటి మరొక ఔషధం కూడా దొరుకుతుంది. కాబట్టి ఈ రెంటిలో ఏదో ఒక తైలం, ఏ తైలం దొరికితే ఆ తైలాన్ని తెచ్చుకొని రోజు ఒక్కసారి కానీ, సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు కానీ తగినంత తైలాన్ని తీసుకొని మోకాళ్ళ భాగంలో అప్లై చేసేసి సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలి. ఈ విధంగా పైపూత మందుగా ఈ తైలాన్ని మర్దన చేస్తూ కడుపులోకి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆహార ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా అనూహ్యమైనటువంటి ఫలితాలు త్వరలోనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది.